కృపపిస్తాడు. ఎందుకంటే 2024లో పిలుచుడా నిన్ను శ్రమల్లోంచి కష్టాల నుంచి ఆయన ప్రతి చోట్ల నుంచి నిన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నీకు ఎన్నో శ్రమలు జరుగుంటాయి 2024, ఎన్నో కష్టాలు జరుగుంటాయి, ఎన్నో బాధలు జరుగుంటాయి, ఎన్నెన్నో పిలుచుడు కొన్ని శ్రమల నుంచి దేవుడు నిన్ను రక్షించాడేమో. కాబట్టి పిలుచుడా ఈరోజు నువ్వు 2025 అడుగు పెట్టడానికి కారణం దేవుడు ప్రణాళిక. కొంచెం చెప్పలేదు. 2025 నువ్వు వచ్చావు పిలుచుడా, నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? ఇస్తున్నాను ప్రభువా, కానికిస్తున్నాను కదా, సహాయం చేస్తున్నాను కదా. దేవుడికి కావాల్సిన పిలుచుడా కానుక కాదు, నీ హృదయం తెలుసు. ఎంతమంది పిలుచుడా మారు మనసు రక్షణ పొంది ఉన్నారు? ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నాయి, ఎన్ని క్రిస్మస్లు వెళ్తున్నాయి, ఎన్ని న్యూ ఇయర్లు వెళ్తున్నాయి, కానీ మనకు మారు మనసు ఉందా? రక్షణ ఉందా? మరి ఇదేనే పిలుచుడా మనకు కావాల్సింది. ఈ రెండు మనకు కావాలి. పిలుచుడా నిజంగా ఈ రెండింటి కోసమే దేవుడు ఈ ప్రార్థనా మందిరాలు, ఈ సువార్త పరిచర్యలు, వీధి సువార్తలు, సభలో ఇవన్నీ ఎందుకంటే పిలుచుడా ఒక పాపి మారు మనసు పొందడానికి. హల్లెలూయా. మారు మనసు పొందాలా లేదా? పొందాలి లేదా? నువ్వు దీని గురించి ఆలోచించు. 2025లోకి మరలా నీకు ఆయుష్ ఇచ్చాడంటే ఈ సంవత్సరంలోనే నీ బ్రతుకు మార్చుకుంటావని, ఈ సంవత్సరంలోనన్నా నువ్వు మారు మనసు పొందుతావని మరలా ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు. కాబట్టి పిలుచుడా ఏ రోజు ఏమి సంభవించిందో కాబట్టి ఈ సంవత్సరం కూడా నిన్ను చూడనిచ్చాడంటే పిలుచుడా నువ్వు మారు మనసు పొందుతావని, రక్షణ పొందుతావని. ఈ రెండు లేకుండా సంవత్సరాలు వెళ్ళే కొద్దీ నువ్వు ఎలాగే కట్టుకుంటే వెళ్ళిపోయావు పిలుచుడా. ఇంకో సంవత్సరం మనల్ని దేవుడు చూడలేకుండా ఆయన ఈరోజు 2025 సంవత్సరం నువ్వు చూడగలిగా ఉంటాయి దేవుని కృప. ఏదో ఉంది, ఈ సంవత్సరమైన నా కుమారుడు మారుతాడు, ఈ సంవత్సరమైన రక్షణ పొందుతాడు, ఈ సంవత్సరమైన మారు మనసు పొందుతాడు, ఈ సంవత్సరమైన తనకున్న ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెడతాడని నీకు 25 సంవత్సరం ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చాడు. ఈ 25 సంవత్సరం నువ్వు మారుతావని మరలా నీకు ఈ దినాన్ని ఇచ్చాడు. కాబట్టి పిలుచుడా దేవుని యందు ఉన్నవారు ఏంటి? నూతన క్రీస్తు వాడుతున్న ఎవరు? నూతన సృష్టి. 2 కొరింథీయులు 5:17 జాగ్రత్తం. 2 కొరింథీయులు 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పుట్టు చెప్పలేండి. నువ్వు ఎప్పుడు నూతన సృష్టి అంటే పిలుచుడా క్రీస్తు నందున్న ఎడల, క్రీస్తు నందున్న కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. మరి నువ్వు క్రీస్తు నందుంటున్నావా లేదా? నువ్వే గమనించుకో. క్రీస్తు నందున్న వ్యక్తి పిలుచుడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు నందున్న ఎడల అతను నూతన సృష్టి అంటే పిలుచుడా. నూతన సృష్టి అంటే ఏంటి పిలుచుడా? ఇంకా నా జీవితంలో మొత్తం అతను ఏది చేసినా దేవుడికి అవసరం. నీ పాత రోత జీవితం ఆయనకు అవసరం లేదు పిలుచుడా. నువ్వు దేవుని ఎందుంటే చాలు, నువ్వు ఒక నూతన సృష్టి. కొట్టు చెప్పలేడుగా లేదు. ఈరోజు పిలుచుడా జనవరి 1, 2025లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా ఎడల, క్రీస్తు నందుని ఎడల నువ్వు నూతన సృష్టి. క్రీస్తు మనసు నీకు కలిగి ఉంటేనే నువ్వు నూతన సృష్టి. క్రీస్తు స్వభావం కలిగి ఉంటేనే నీకు నూతన సృష్టి. కాబట్టి పిలుచుడా
నీవు నూతన సృష్టిగా ఉండాలంటే ప్రతి సోదరుడా నువ్వు ఎవరు ఏంది ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. అంటే ప్రతి సోదరుడా చాలా మంది క్రీస్తునందు ఉండండి. ప్రతి సోదరుడా మేము మందిరానికి వస్తున్నాము కండి, అది క్రీస్తుతో కదా. మందిరానికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఇది క్రీస్తు కదా అనుకుంటారు. క్రీస్తు అంటే ప్రతి సోదరుడా పాట పాడడం కాదు, మందిరానికి రావడం కాదు, పరివర్తన మార్చుకోవడం. కొట్టుకుంటారు చెప్పగలిగా నీ పరివర్తన బాగుండాలి. అదే క్రీస్తు నన్ను ఉన్నట్టు నీ పరివర్తన, నీ నడవడిక, నీకున్న అలవాట్లు ప్రతి సోదరుడా క్రీస్తు నందు ఎలా నూతన సృష్టి అన్నారుగా, మేము కూడా క్రీస్తుతోనే నడుస్తున్నాము అంటే ప్రతి సోదరుడా నువ్వు నూతన సృష్టి కాదు. క్రీస్తు నందు ఎడాలంటే ప్రతి సోదరుడా విశ్వాసిగా బ్రతకాలి, విశ్వాసంగా అడుగులు వేయాలి, నమ్మకంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నిన్న రాత్రికాల సమయంలో మనం ఏం మాట్లాడుకున్నాడు చూడ, ధనవంతుడైన ఆస్తిపరుడు ఏం చేసుకున్నాడు? తన కోసమే సమకూర్చుకున్నాడు. తన కోసం సుఖించు తాగుము తినమని చూడ తన భూమి సమృద్ధిగా పండింది. భూమి సమృద్ధిగా పండితే ఏం చేస్తున్నాడంటే చూడ ఈ ఆస్తిపరుడు నేనే తినాలి, నేనే త్రాగాలి, నేనే సుఖించాలని పెద్ద గుడారంలో దాచుకున్నాడు. దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణాన్ని అడుగుతాను, అది ఎవరు తగును అని దేవుడు తనకు జవాబు ఇచ్చాడు పిసోసుడా. కాబట్టి పిసోసుడా ఈరోజు నీ కొరకు నువ్వు కూర్చుకోనవద్దు. ఈరోజు నీ కోసం నువ్వు కూర్చుకున్నావు అనుకో ఏం పడితే తుప్పు పెట్టేద్దే, దొంగలు ఇస్తారు. అదే పరలోక రాజ్యంలో దాచుకున్నావు అనుకో తుప్పు పట్టదు, దొంగలు కూడా కన్నమేరు. హల్లెలూయా. మరి ఎక్కడ నువ్వు సమకూర్చుకోవాలి పిసోసుడా? పరలోక రాజును సమకూర్చుకోవాలంటే క్రీస్తు నందున్న ఎడల నువ్వు నూతన సృష్టి. నేను ఒకటే చెప్తాను పిసోడా, నువ్వు క్రీస్తు పక్షాల క్రీస్తు లాగా ఉంటేనే నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా. నువ్వు క్రీస్తు లాగా పిసోడు క్రీస్తు పోలే నువ్వు నడవకపోతే, క్రీస్తు వలె నువ్వు ఉండకపోతే, క్రీస్తు వలె స్వభావం నీకు లేకపోతే పిసోడు నువ్వు నూతన సృష్టి కాదు. కాదు నువ్వు ఎంత ఘనపరచు కాదు, నువ్వు ఎంత మహిమపరచు, ఎంత బైబిల్ చెప్పుకుంటాడా నువ్వు కాదు. క్రీస్తు నందు క్రీస్తు ఎలా నడిచాడో అలాగే నడవాలి. క్రీస్తు నందు అతను నూతన సృష్టి. నువ్వు పిసోసుడా ఎవరి పక్షాన ఉంటే నువ్వు నూతన సృష్టి కాదు. ఆయన ఎందు ఉండాలి, ఆయనతోనే ఉండాలి నువ్వు అనుక్షణం. కాబట్టి పిసోడా నువ్వు ఆయనతో జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా
కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీదు కుడి హస్తములో నిత్యమునా నాకు సుఖక్షేమమేగా. నీదు కుడి హస్తములో నిత్యమునా నాకు సుఖక్షేమమేగా. నా జీవిత